థ్రిల్ అయ్యావా? హౌ ఇస్ మై పర్ఫార్మెన్స్? ఇది థ్రిల్లా? గాడ్, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఒక్కసారిగా గుండె ఆగినంత పనైంది. హే అంజలి, లైట్ తీసుకో. ఎప్పుడు కూల్గా ఉండే నువ్వు ఒక్కసారైనా టెన్షన్ పడితే బాగుంటుందని. కూల్గానా? రోజు నాకెన్ని టెన్షన్స్ ఉంటాయో నీకు తెలుసా? ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు, నీకేం టెన్షన్స్ బంగారం? ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటామా? మాకుండే టెన్షన్స్ నీకు తెలుసా? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ప్రతి నిమిషం టెన్షన్ టెన్షన్ టెన్షన్. మా ఆయన ఎప్పుడు ఏమంటాడో అని, పిల్లలకి ఏం కావాలో అని. వాళ్ళు ఈ రోజు తిన్నది రేపు తినరు, రేపు తిన్నది ఎల్లుండి అడగరు. ఇల్లంతా క్లీన్ గా ఉంచాలి, ఎప్పుడు చుట్టాలొచ్చినా హ్యాపీగా రిసీవ్ చేసుకోవాలి. వాళ్ళకేం కావాలి, వాళ్ళకేం పెట్టాలనేది టెన్షన్. సడన్ గా మా ఆయన ఫోన్ చేసి ఏదో ఫైల్ అడుగుతాడు. ఆ ఫైల్ ఎక్కడుందో తెలీదు, కాని ఆయన అడిగినవి నేను వెతికి తీయాలి. ఎంత టెన్షన్ గా ఉంటుందో తెలుసా? ఈ టెన్షన్ లో నాకేదైనా అయితే నా పిల్లలేమైపోతారు, నా భర్త పరిస్థితి ఏంటి అని టెన్షన్. నేనిక్కడికి పిలిచింది నీ వల్ల టెన్షన్ పడ్డానికి కాదు, టెన్షన్ రిలీఫ్ అవ్వడానికి. అంజలి ప్లీజ్ బంగారం, ప్లీజ్ లీవ్ మీ అలోన్. అరే యార్, నేను అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. హే కమోన్ అంజలి, నువ్వింత హర్ట్ అవుతావని నేను అనుకోలేదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ప్లీజ్ నీకో మాట చెప్పనా? నువ్వు కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. నిన్ను చూస్తుంటే నాకు మంచి కవిత గుర్తొస్తుంది, చెప్పనా? కవిత వినడానికి నాకు మూడ్ లేదు. అవునా? ఓకే, నీకోసం గిఫ్ట్ తీసుకొచ్చాను, ఓపెన్ చేసి చూడు. నాకు గిఫ్ట్ ఏం వద్దు. కమాన్ బంగారం, చిన్న గిఫ్టే. డ్రెస్సా? నేను డ్రెస్సులు వేసుకోను. ఆ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. నో. యూ విల్ లుక్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ డ్రెస్. నో, ఐ కాంట్. ఒకసారి ట్రై చేయొచ్చు కదా? నా చిన్న చిన్న కోరికలకు ఎందుకు ఏంటి అని బ్రేకులు వేయకు. జస్ట్ ఒకసారి ట్రై చేయి ప్లీజ్. కమాన్ బంగారం, జస్ట్ ట్రై. చెప్తున్నాను కదా, ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. వావ్, ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వేసుకోవడం వల్ల ఈ డ్రెస్ కి ఇంత అందం వచ్చింది. ఏంటి మళ్ళీ బిస్కెటా? కాదంజలి, యు లుక్ సో బ్యూటిఫుల్. ఎంత మోడర్న్ గా ఉన్నావు. నీకు ఈ డ్రెస్ ఎంత బాగా సూట్ అయిందో తెలుసా? థ్యాంక్స్. అయినా ఇంత పర్ఫెక్ట్ గా సరిపోయే సైజ్ ఎలా తీసుకొచ్చా? నా మనసంతా నువ్వే ఉన్నావు, అది చాలదా? నమ్మొచ్చా? అబ్బా, ఈ అమ్మాయిలు నిజం చెప్తే అస్సలు నమ్మరు కదా. అవునా? ఇదే మాట ఎంతమంది అమ్మాయిలకి చెప్పావు? హే ఒట్టు, ఇదంతా ఏదో నిన్ను ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నది కాదు. నువ్వంటే నాకు చచ్చేంత ఇష్టం. ఆ ఇష్టమే ఈ రోజు నిన్ను ఇంత అందంగా చూపిస్తుంది. ఎప్పుడు ఇలాగే ఉండొచ్చు కదా. నాకు ఇలాగే మోడర్న్ గా తయారవ్వాలని ఉంటుంది, కానీ పెళ్ళైపోయింది కదా. కమాన్ అంజలి, సొసైటీలో ఇలా కనబడే వాళ్ళంతా ఆల్మోస్ట్ నీలాగే పెళ్ళైన వాళ్లే. హ్యాపీగా ఆఫీస్కి వెళ్తుంటారు, షాపింగ్ చేస్తుంటారు. వాళ్ళు వర్కింగ్ విమెన్, నేను హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అంటే ఇంతే. మై గాడ్, నీ చుట్టూ నువ్వు చాలా లక్ష్మణ్ రేఖలు గీసేసుకున్నావు. ఎనీవేస్, హౌస్ వైఫ్ గా ఉండడం చాలా కష్టం. యూర్ రియలీ గ్రేట్. సెల్యూట్ టు ఆల్ హౌస్ వైఫ్స్. థ్యాంక్ యూ. హే చూడు, ఎంత అందంగా ఉన్నావో. నీకో విషయం తెలుసా?
నిన్ను బాయ్ అంటారు, నన్ను మ్యారీడ్ ఉమెన్ అంటారు. కానీ మనిద్దరిది ఇంచుమించు ఒకటే ఏజ్. ఇంతకంటే ఘోరం ఏంటంటే నా ఏజ్ అమ్మాయే నన్ను ఆంటీ అంటుంది. ఇప్పుడు ఒకసారి బయటికెళ్ళి చూడు, కుర్రాళ్ళు కూడా నీకోసం క్యూలు కడతారు. వినడానికి చాలా బాగుంది. ఈ ఏజ్కే 2 పిల్లల తల్లిని. చూస్తుండగానే లైఫ్ అంతా అయిపోయింది. నేను చిన్నప్పటి నుంచి ఏవేవో కలలు కన్నాను, బట్ లైఫ్ ఇస్ గాన్. కమ్మాన్ అంజలి, నువ్వు ఎక్కడైతే లైఫ్ అయిపోయింది అనుకుంటున్నావో నేను అక్కడి నుంచే లైఫ్ స్టార్ట్ చేద్దాం అంటున్నాను. ఇది ఎండ్ కాదు, ఇట్ ఈస్ ఎ న్యూ బిగినింగ్. ఇప్పుడు నీకు నచ్చినట్టు రెడీ అవు. నీలో ఎప్పుడో దాచేసుకున్న అమ్మాయిని నేను బయటికి తెప్పిస్తానుగా. నీకన్నా నేను ఇప్పటి వరకు చూడలేదు. అది నేను నీకిప్పుడు ప్రూవ్ చేస్తాను. అందుకే నాకు కోపం వస్తుంది. మా అమ్మాయిలకి అందంగా కనిపించాలంటే ఇష్టం, ఇలా తయారవ్వాలని ఉంటుంది, మోడర్న్ డ్రెస్సెస్ వేసుకోవాలని ఉంటుంది. కానీ అలా కనిపిస్తే చాలు హాట్ అని ఏవేవో పేర్లు పెడతారు. మీరు చూడ్డం, మమ్మల్ని పొగడ్డం, ఇవన్నీ బానే ఉంటాయి. అలా మా ఇష్టాల్ని చూస్తూ ఎంజాయ్ చేసేంత వరకు పర్లేదు. కానీ మమ్మల్ని వేరే దృష్టితో చూస్తూ రకరకాల కామెంట్స్తో మా రెస్పెక్ట్ తగ్గించి మాట్లాడతారు. మేము మాకు నచ్చినట్టుగా కనిపించడం కూడా తప్పేనా? అంజలి, ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ కాంప్లిమెంట్స్ మాత్రమే. నా దృష్టిలో నువ్వు అంత బాగుంటావు. మరి యు ఆర్ సో క్యూట్. థ్యాంక్ యూ. అంజలి, ఏంటిది? నాలాంటి హౌస్ వైఫ్ కి ఎక్స్పోజింగ్ సరిపడదు. నేనేం టీనేజ్ గర్ల్ని కాదు కదా. నువ్వు ఎలా ఉన్నా నా కంటికి మాత్రం బాగానే ఉంటావు. రా, నీకు మంచి పిక్చర్స్ ఇస్తా. కమ్. వావ్, సూపర్. ఫోటోలన్నీ అద్భుతంగా ఉన్నాయి. రియల్లీ సర్ప్రైజింగ్. ఇంత అందంగా ఉన్నది నేనేనా అనిపిస్తుంది. సో ఇప్పటికైనా ఒప్పుకుంటావా నేను అందాన్ని చాలా అందంగా బంధిస్తానని? నిజమే, ఒప్పుకుంటాను. ఏయ్, ఏమైంది? కాలు నొప్పిగా ఉంది. వెయిట్ వెయిట్, ఇక్కడ కాలు పెట్టు. ఎక్కడ? ఇక్కడేనా? ఇక్కడ కాదు, ఇక్కడ. అక్కడే. అరుణ్, మగాళ్ళకి ఆడవాళ్ల కాళ్ళు పట్టుకోవాలంటే నామోషి కదా. నొప్పి తగ్గిందా? తగ్గింది, కానీ నువ్వు తప్పించుకోవాలని చూడకు. నేను నీ కాళ్ళు పట్టుకున్న తర్వాత కూడా నువ్వు ఈ మాట అడుగుతున్నావా? నేను నీ గురించి అడగడం లేదు, మిగతా మగాళ్ల గురించి అడుగుతున్నాను. చెప్పు, ఆడాళ్ల కాళ్ళు పట్టుకోవాలంటే మీ మగాళ్ళకి నామోషి కదా. అలా ఎందుకు అనుకుంటున్నావు? శ్రీకృష్ణుడు అంతటి వాడే సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు. మేము అంతే. అసలు మా మగాళ్ళు మీ కాళ్ళు పట్టుకోకుండా రోజే గడవదు. అబ్బా, నిజమా? అవును మరి. మీరు అలిగితే కాళ్ళు పట్టుకుంటాం, మిమ్మల్ని ప్రసన్నం చేసుకోవాలంటే కాళ్ళు పట్టుకుంటాం. పెళ్ళైన మగాడైతే భార్య పుట్టింటికి వెళ్ళిపోతానంటే ఆమె కాళ్ళు పట్టుకుంటాడు. అంతెందుకు, అసలు ఆ పని మొదలయ్యేదే కాళ్ళు పట్టుకోవడంతో. నేనడిగేది 4 గోడల మధ్య కాదు, అందరి ముందు జరిగేది. అందరి ముందు అంటే ఆచారం, సంప్రదాయం, కట్టుబాట్లు, ఇలా వేరియస్ రీజన్స్ ఉంటాయి. తరతరాలుగా వస్తున్న మీ మగాళ్ల అహంకారం, తరాల ఈగో. సరే సరే, లీవ్ ఇట్. వేరే టాపిక్ మాట్లాడుకుందాం. నిన్ను నవ్వించడం చాలా కష్టమే. అవును, మీ ఆడవాళ్ళ కోపం వస్తే ఏం చేస్తారు? ఏం చేస్తాం? బట్టల మీద, గిన్నెల మీద చూపిస్తాం. ఇప్పుడు నీకు అవసరం లేదులే. నీ కోపం వస్తే నన్ను కొట్టు. వద్దు, ఆపు. గివ్ మీ యువర్ హ్యాండ్. ఏం చూస్తున్నావు? నాకు ఆస్ట్రాలజీ తెలుసు. నేను జాతకం బాగా చెప్తాను. ఆహా, చెప్పు. నువ్వు చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డావు. ఇంకా? నువ్వు చాలా తెలివైన దానివైనా నీ చదువు డిస్కంటిన్యూ చేయించారు. ఇంకా? నీకు చిన్న వయసులోనే పెళ్ళైపోయింది.
నేను నీకు చెప్పినవే తిరిగి నాకు కాదు చెప్తున్నావా? కాదు 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 నీ చేతిలో ఉన్నదే నేను చెప్తున్నాను. అయినా ఆడవాళ్ళకి ఎడంచేయి చూస్తారు. అవును బంగారం, నీకు పెళ్లికి ముందు బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా? బాయ్ ఫ్రెండ్, అ గర్ల్ నీడ్స్ అ బాయ్ అని తెలుసుకునే లోపే నాకు పెళ్ళైపోయింది. మరి నీకెప్పుడు ఎవరు ప్రపోజ్ చేయలేదా?